నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అవతల వాళ్ళ సినిమా కూడా ఈ సూపర్ బ్రదర్స్ అని ఏవిఎస్ డైరెక్ట్ చేసిన సినిమాకి చిరంజీవి గారును కృష్ణ గారు ఇద్దరు గెస్ట్స్గా వచ్చారు, చీఫ్ గెస్ట్లుగా. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చిరంజీవి గారిది అది అప్పుడు ఏదో మాస్టర్ ఏదో సినిమా రిలీజ్ అయింది సార్. అప్పుడే మాస్టర్ రిలీజ్ అయితే మొత్తం టౌన్ రికార్డులన్నీ చిరంజీవి గారికి చెప్పారండి కృష్ణ గారి పక్కన కూర్చుని. ఏ సినిమా అనకాపల్లి దగ్గర నుంచి అంటే ఫింగర్ చిరంజీవి గారు అయితే మీరు నమ్మరు, ఆశ్చర్యపోయారండి. అని ఇటే ఆయన మెమొరీ, అసలు కృష్ణ గారి మెమొరీ అని. సో ఆయన తరతం భేదం లేదండి, ఫెయిల్యూర్ అయినా ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా ఆయన సమానంగా చూడగలిగారు. బట్ మీరు ఒక ఆర్టిస్ట్గా ఒక అల్లూరి సీతారామరాజు లాంటి ఒక క్యారెక్టర్ చేసిన ఏది రామారావు గారే మళ్ళీ కమర్షియల్ గా ఇది అవుతుంది అని చెప్పి మానేశారండి. కృష్ణ గారు తీద్దాం, అప్పుడు కృష్ణ గారికి రామారావుకి మంచి ఇది ఉండేది, అండర్స్టాండింగ్. ఈయన సినిమాలు కూడా చేశాడు కదా, దేవుడు ఎన్ని చేశాడు కదా. ఈ మొదలు పెట్టినప్పుడు వెళ్ళి అడిగాడు కృష్ణ గారు, ఏమంటే మీరు అల్లూరి సీతారామరాజు గారు తీద్దామని అనుకున్నారు కదా, స్క్రిప్ట్ అవన్నీ కూడా మీరు రెడీ చేశారు, తీస్తున్నారా అని అడిగాడు. అది కమర్షియల్గా వైబుల్ అవుదయ్యా, అందుకని ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని అన్నాడు. మీరు కనుక డ్రాప్ చేశాను అనుకునేటైతే నేను తెద్దామని ఉందండి అన్నాడు. ఏ కృష్ణ నువ్వు అనవసరంగా చేతులు కాల్చుకుంటూ వద్దు అని చెప్పాడు ఆయన. డబ్బులు పోతాయి, అది కమర్షియల్గా ఇదయ్యేది కాదు సినిమా. ఏదో అడవుల్లోకి పారిపోతాడు, ఏమవుతాడు ఎంతసేపు ఆ బాణాలు ఈయన యాక్షన్ సినిమాలో చేసాడు, పెద్ద గన్లు మిషన్ గన్లు ఏముండవు, బాణాలు వేయటమే కదా అన్ని సార్. పెద్ద డ్రెస్సింగ్లు లేవు, డ్రీమ్ సాంగ్లు లేవు, ఏముండవు, ఏం లేవు. దానికి ఆయన ఏంటంటే సినిమా స్కోప్లో తీసేసి మొత్తం అవుట్డోర్ తీసుకెళ్ళి చింతపల్లి ఫారెస్ట్ల దగ్గర పెట్టేసి అందరు క్యాంప్ అక్కడ పెట్టేసేసి అట్లా. ఆ డైరెక్టర్ కూడా మొదటి రోజే హార్ట్ అటాక్ వచ్చింది రామచంద్రరావుకి. వస్తే ఏం చేయాలని తెలియకపోతే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, వైజాగ్ అక్కడికి తీసుకెళ్ళి ఇది చేశారు. అప్పుడు అక్కడి నుంచి దగ్గరికి అది అక్కడ చేసి వెళ్ళేటప్పుడు రామచంద్రరావు మీరేం కంగారు పడకుండా వెళ్ళండి, ఎవరిని మీరు చేసుకొని మీరే తిరిగి వస్తారు, మీరు తిరిగి వచ్చేవరకు నేను డైరెక్ట్ చేస్తానండి అన్నాడు. అప్పుడు దాకా డైరెక్షన్ కూడా తెలియదు వీరికి. ఓకే. కాకపోతే అంటే దాంట్లో సబ్జెక్ట్ అంతా కూలంకషంగా ఏ టు జడ్ తెలుసు కాబట్టి మొదలు పెడుతున్నాడు కాబట్టి ఆయన చేయటం మొదలెట్టాడు. మొదలుపెట్టేసాడు. సినిమా డైరెక్టర్ ఎవరు పేరంటే ఆయన పేరే వేసాడు. అవునండి, వి రామచంద్ర గారి పేరే ఉంటుంది. ఆయన తర్వాత వచ్చి అసలు తగ్గి ఆయన వచ్చి మళ్ళీ షూట్ చేయలే. అవును, పోయారు. మొత్తం అంతా ఈయనే చేశాడు, ఆయన చనిపోయాడు. అవును, డైరెక్టర్ అతను పేరే చేశాడు. అలాంటి మారల్ వాల్యూస్ అసలు తర్వాత డబ్బులు కూడా ఫ్యామిలీకి పంపించాడు. సినిమా మొత్తం డైరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాడో ఆ అమౌంట్ అంతా కూడా ఇచ్చి పంపించాడు. గ్రేట్ కదా సార్ నిజంగా. అందుకే అన్నది నిజంగా ఇండస్ట్రీలో దేవుడు అంటే దేవుడే. అవి ఎవరు పెట్టారండి కాలేజీలో పేరు దేవుడు అని అతనికి? నేను మాత్రం పెట్టలేదు, కానీ ఎవరు పెట్టారు చాలా ముందు చూపుతో పెట్టాడు నిజంగా. అంటే దేవుడు అన్న పేరు దేవుడే పెట్టాడేమో అనిపిస్తుంది. లేకపోతే అసలు అలాంటి ఆలోచన ఇప్పుడు ఏదో బొంగమూతనో ఏదో జడ్డివాడు ఇలాంటివే పెడతారు, కానీ దేవుడు అని పెట్టడం ఏంటి సార్? అంటే తెల్లటి బట్టలు వేసుకొని చక్కగా అందంగా ఉండి వైట్ డ్రెస్ వేసుకుని, వైట్ డ్రెస్ ఎక్కువ వేసేవాడు, మంచి జుట్టు, గిరిజాల జుట్టు చాలా బాగుండేది అప్పుడు. తర్వాత ఊడిపోయింది కానీ. అవును, మీ అందరికీ ఊడిపోయింది. అసలు అక్కడికి వెళ్ళింది రామారావుది ఎంత పెద్ద జుట్టు అండి, ఎందుకు బ్రహ్మాండం. నాగేశ్వరరావుది దొంగరాముడు సినిమాలో మంచి హెయిర్ స్టైల్, సోహన్ బాబు గారిది మీ అందరిది. కానీ బట్ ఆ విగ్గులు పెట్టేసి రిఫ్లెక్టర్స్, ఆ విగ్గులు పెట్టంగానే ఏమవుతుందంటే లోపల చెమటలు పట్టేస్తాయి. ఆ చెమటలు పట్టేసి దానికి అట్లాగే ఉండేటప్పుడు కూడిపోతాం. తర్వాత ఇంకోటి, ఇప్పుడు కృష్ణ గారికి రామారావుకి మధ్యలో రిఫ్ట్ రావడం, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎవరికి ఏమి తెలియదు సార్. ఊరికి అవ్వాకులు చెవ్వాకులు పేలుతారు సార్ బయట. ఏమండి అసలు ఏం జరిగింది సార్ వాళ్ళిద్దరి మధ్యన? అంటే యాక్చువల్గా నాకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నేను, ఎందుకంటే బట్ కొంతవరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అదే. ఇప్పుడు ఈయన కూడా సినిమా చేద్దామని అనుకున్నాడు రామారావు గారు. ఆయన అప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా, ఆయన కూడా లేదు, ఆయన పడుతున్నాడు స్క్రిప్ట్ వర్క్ ఇదంతా జరుగుతుంది. ఈ టైంలో ఇతను మొదలు పెట్టాడు. మొదలు పెట్టినప్పుడు ఆయన పౌరుషం వచ్చింది. ఏంటి పౌరాణిక క్యారెక్టర్ నేను చేయాలి కానీ కృష్ణ చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి ఈయన సైమల్టేనియస్గా మొదలుపెట్టి నెల రోజుల్లో సినిమా తీసేసి రిలీజ్ చేశాడు. ఆయన పెద్ద హిట్ అయిపోయింది. ఏది? ఎన్టీ రామారావు సినిమా దానవీర సూర్కర్. అవునండి, అవును. అందులో 4-5 క్యారెక్టర్లు చేసి ఆయన డైరెక్ట్ చేసి, అది చాలా భయంకరమైన ప్రయోగం సార్ అది దానవీర సూర్కర్. ఆయన కాబట్టి ఈయనకి దేవుడు అని పేరు పెట్టారు. ఆయన పూర్తిగా దేవుడు
నిజంగా దేవుడు ఆయన. దైవాంశ సంభూతుడు, దైవాంశ సంభూతుడు 100%. దానిలో డౌట్ లేదు. ఎవడు చేయగలడు? కృష్ణుడు వేసినా కృష్ణులాగా ఉంటాడు, దుర్యోధనుడు దుర్యోధనులాగానే ఉంటాడు, రావణాసురుడు ఇస్తే రావణాసురుడులాగానే ఉంటాడు. బాబాయ్ మైండ్ బ్లోయింగ్. అంటే నార్మల్ గా ఆయనకి దేవుడు అని పేరు పెట్టారండి మీ కాలేజీలో, బట్ ఎన్టీ రామారావు ప్రత్యక్ష దైవం, దైవాంశ సంభూతుడు. ఎందుకంటే ఆయన కృష్ణుడు గెటప్పు మాయాబజారులో చేసినప్పుడు ఇప్పుడు ఇది వచ్చేది విజయ్ చిత్రాన్ని ఒక మ్యాగజైన్ గుర్తుంది కదా, కలర్ ప్రింటింగ్. అప్పట్లో కలర్ ప్రింటింగ్ ఉండేది కాదు, అది ఒక్క మ్యాగజైన్ కలర్ లో ఉండేది. అవునండి. దాంట్లో సెంటర్ స్ప్రెడ్ లో రామారావు గారిది ఈ కృష్ణుడు గెటప్ వేశారు. అది చూసి అందరూ థ్రిల్ ఫీల్ అయిపోయి ఎవరికాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫ్రేములు కట్టుకొని ఇళ్లలో తగిలించుకునే వాళ్ళు కొంతమంది, దేవుడి గదిలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది, ఇప్పటికే ఉన్నాయి కొన్ని ఇళ్లలో. అవునండి. కృష్ణుడు గెటప్ ఆయన అన్డౌటెడ్గా సార్, అన్డౌటెడ్గా. మొన్న ఎవరో వాళ్ళు లేనిపోని కాంట్రవర్సీ లేపి ఎన్టీ రామారావు విగ్రహం, ఇప్పుడు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు మీరు గమనించండి కృష్ణ గారి లాగా ఉంటాయి. అదే అంట. ఆడు కూడా మనిషి కదండి, శిల్పి చెక్కేవాడు కదా, ఆడికి ఒక ఆనికి కావాలి కదా. ఎలాగని దాని మీద అసలు మొన్న చాలా తప్పు, దారుణం అండి. పాపం ఎన్ఆర్ఐ అమెరికా నుంచి అందులో తీసుకొచ్చి బోల్డ్ అంత అమౌంట్ పెట్టి ఒక అద్భుతమైన ఇది చేయాలని చాలా పెద్ద విగ్రహం అది. అవును. అంత చేస్తే మన ఇండస్ట్రీ వాళ్ళు దానికి ఎదురు తిరిగి ఇది చేశారు. దీని వెనక అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పొలిటికల్లో ఇది జరిగింది. ఈయన ఇది పెట్టేసేస్తే అజయ్ కుమార్ గారు కదా మినిస్టర్, అవును, ఈయన పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని దెబ్బ కొట్టడం కోసం యాదవ్లు ఆర్టిస్టులు వాళ్ళని కొంత ఇది చేసేసి వాళ్ళే డబ్బులు ఇచ్చి ఇది చేసి నేను పెట్టించారు పొలిటికల్గా. ఓకే. ఇప్పటివరకు రాలా. ఇక నిన్న ఏదో మాటల మీద ఆయనే ఫోన్ చేశారు, ఏమండి ఏమైంది కేసు అంటే, అది ఇప్పుడప్పుడే తేలేటట్లేదండి, ఈ విగ్రహాన్ని అప్పటిదాకా అట్లా ఉంచడం ఇష్టం లేదు, పక్కన ఎవరిదో ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అతను కూడా ఇస్తున్నాడు, అక్కడ పెట్టేసి చేస్తున్నాం, తొందరలో దాన్ని స్టార్ట్ చేస్తాం, ప్రతిష్ఠించేస్తాం చెప్పారండి. చెప్పాడే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే రామారావు గారితో పాటు ప్యారలల్గా నాకు రామనాయుడు గారు ఒకసారి నాతో అన్నారు సార్, ఎన్టీ రామారావు గారి మాస్ పాపులారిటీ, మాస్ బేస్ని అటాక్ చేసిన హీరో ఒకే ఒక హీరో కృష్ణ అని. అంటే అతను కూడా మాస్ హీరో కదా, మాస్ హీరో. కృష్ణ గారు కూడా మాస్ హీరో. జేమ్స్ బాండ్ సినిమాలన్నా బాగా వచ్చినాయి, తర్వాత రామారావు ఆయన కలిసి చేసి ఈ బాగా వచ్చినాయి. అవును, అన్నీ వచ్చినాయి. అంతే డైరింగ్గా వెళ్ళిపోయాడు. అదే ఆ క్రేజ్ ఎక్కువ వచ్చిందండి, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ఒక క్రేజ్. కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన రిఫ్ట్ ఎన్నాళ్ళు కంటిన్యూ అయింది? అది పెద్ద ఎక్కువ రోజులు ఓకే, తొందరగానే. అదే మన అల్లూరి సీతారామరాజు తను కూడా నాగేశ్వరరావు గారికి అగేనెస్ట్గా కూడా చేశారు దేవదాసు. అవును, అందరం ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నాం దేవదాసు ఫెయిల్ అయిపోతాడని. ఆ సినిమా కంటే ముందేమో పాత దేవదాసు రిలీజ్ చేశారు, అది 100 days ఆడేసింది. అది కూడా అంటే ఇప్పుడు మనం మాట్లాడితే ఏదో మన ఇండస్ట్రీలో వ్యవహారాలు కాబట్టి, కానీ అది కూడా ఏదో ఒక పాలిటిక్స్ చేసి దాని నాగేశ్వరరావు దేవదాస్ రిలీజ్ చేశారు కృష్ణ గారి మీద అని ఒక టాక్ నడిచింది. ఎవరో కొన్ని రైట్స్ తీసుకున్నారు, అది తీసుకొని చేశారు వాళ్ళు కమర్షియల్గా ఆలోచించింది. అదే దీని మీద కోపం కానీ ఇదే అని కాదు, ఈ గొడవలో అసలు దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారే అనే కదా ఇండస్ట్రీలో. 100% అదర్ లాంగ్వేజెస్ దిలీప్ కుమార్ చేశారు, తమిళ్లో శివాజీ అందరూ చేశారు, అన్ని ఫెయిల్ చేయరు. దిలీప్ కుమారే ఈజ్ బెస్ట్ అని చెప్పి చేశాడు. దానికి తోడు ఘంటసాల గారి పాటలు, అజరామరమైన పాటలు, అసలు దాంట్లో సావిత్రి గారు అసలు. సో అవన్నీ ఏంటంటే ఇది రిలీజ్ చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి అనుకున్నారు, రిలీజ్ చేశారు బ్రహ్మాండంగా. కంప్లీట్ కమర్షియల్, అది కమర్షియల్ ఇదే తప్ప ఇందులో కృష్ణ గారి మీద ఇండియాలో కూడా లేరు. అప్పుడు గుండె ఆపరేషన్ కోసం అమెరికాలో ఉన్నారు. ఆయన పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేశారంటండి ఆ రోజున. అంటే ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలు.